దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే సార్. నమస్తే. బ్రెయిన్ స్ట్రోక్కి ఇంకా పెరాలసిస్కి మధ్య కనెక్షన్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా ఏంటంటే పెరాలసిస్ వచ్చింది అంటే కంపల్సరీగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పేసి చెప్తారు డాక్టర్స్ అందరూ కూడా. అండ్ దీంతోపాటు కోమాలోకి వెళ్ళిపోతారు కొంతమంది. కోమాలోకి వెళ్ళి కోమా నుంచి కూడా రివర్స్ అయ్యి మళ్ళీ వాళ్ళు నార్మల్గా గడపడం, ఇలాంటివన్నీ కూడా జనరల్గా జరుగుతూ ఉంటాయా సార్? అవును, జరుగుతుంటాయి. ఓకే, సో దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. బ్రెయిన్ స్ట్రోక్ అని అడిగారు కదా మీరు. యాక్చువల్లీ స్ట్రోక్ అంటేనే బ్రెయిన్కి వస్తుంది. యాక్చువల్గా కామన్ పీపుల్ అంటే నార్మల్ పీపుల్ ఏమనుకుంటారంటే హార్ట్ స్ట్రోక్ ఇవన్నీ ఉంటాయి కదా. హార్ట్ స్ట్రోక్ అనేది హార్ట్ స్ట్రోక్ కాదు, దాని స్ట్రోక్ అనకూడదు. దీన్ని హార్ట్ అటాక్ అంటాం, ఆర్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటాం. స్ట్రోక్ అనేది బ్రెయిన్కే. డెఫినేషన్ ఆఫ్ స్ట్రోక్ ఈజ్ బ్రెయిన్ మ్యాల్ఫంక్షన్ ఆర్ డిస్ఫంక్షన్ ఆఫ్ ది బ్రెయిన్ మన స్ట్రోక్ అంటాం. అది రెండు రకాల స్ట్రోక్స్ ఉంటాయండి. ఒకటేమో హైపర్టెన్సివ్ రాదర్ హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. అంటే బ్రెయిన్లో ఏదో ఒక రక్తనాళము బర్స్ట్ అయిపోయి ఓపెన్ అయిపోయి బ్లీడింగ్ జరుగుతుంది అనమాట బ్రెయిన్లోకి. దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. ఇంకోటి ఏంటంటే బ్రెయిన్కి వచ్చే రక్త ప్రసరణ ఏదైతే ఉందో రక్తనాళాల్లో బ్లాక్ అయిపోవడం, రక్తనాళంలోనే బ్లాక్ అయిపోతుంది అనమాట. అంటే అథెరోస్క్లెరోసిస్ అంటాం. అంటే అక్కడ కొలెస్ట్రాల్ ఇవన్నీ డిపాజిట్ అయ్యి స్లోగా మన వాటర్ పైప్స్ ఎలా బ్లాక్ అయిపోతాయి అలాగా ఇది కూడా క్లాగ్ అయిపోతాయి అనమాట. దీన్ని మనము ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాం. ఇస్కీమియా అంటే రెడ్యూస్డ్ బ్లడ్ సప్లై అని అర్థం. హెమరేజిక్ స్ట్రోక్ అంటే రక్తస్రావం జరిగింది అని అర్థం. సో ఈ రెండు రకాల స్ట్రోక్స్ ఉంటాయి. ఈ హెమరేజిక్ స్ట్రోక్ అయితే ఒక 15 to 20% ఆఫ్ ది స్ట్రోక్ పేషెంట్స్ ఆర్ హెమరేజిక్ స్ట్రోక్స్. మిగతా 75 to 80%, ఆల్మోస్ట్ 85% ఇస్కిమిక్ స్ట్రోక్స్ ఉంటాయి. ఈ ఇస్కిమిక్ స్ట్రోక్ డెవలప్ కావడానికి ఏంటంటే ఏజ్ చాలా ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఎట్లా అంటే ఒక పెద్ద ట్రక్ వెళుతుంది అనుకోండి నేషనల్ హైవే మీద, ఆ రోడ్ ఏదైతే ఉందో మెల్లగా లేసిపోతూ ఉంటుంది. అలా ట్రక్స్ వెళుతూనే ఉంటాయి కదా. అలాగే మనకు కూడా రక్తనాళంలో లోపల ఒక లేయర్ ఉంటుంది, ఎండోథీలియల్ లేయర్ అంటాం, సెల్ లేయర్. దాని చుట్టూ ఇంకో పొర ఉంటుంది, దాని చుట్టూ ఇంకో పొర ఉంటుంది. 3 పొరలు ఉంటాయి, 3 లేయర్స్ ఉంటాయి అన్నమాట రక్తనాళాల్లో. ఈ ఎండోథీలియల్ లేయర్ అయినా డ్యామేజ్ అయిందనుకోండి, సబ్ ఎండోథీలియల్ అంటే దాని కింద ఉన్న పొర బ్లడ్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకు క్లాట్ ఫార్మ్ అవుతుంది. అంటే రక్తం ఎప్పుడు క్లాట్ కాకూడదు. రక్తనాళాల లోపల రక్తం క్లాట్ అవ్వడము అబ్నార్మల్ అనమాట. రక్తనాళం లోపల రక్తం క్లాట్ కాకూడదు. రక్తం ఎప్పుడే కానీ బయటకు వచ్చినప్పుడే క్లాట్ కావాలి. ఎక్కడ మనకు దెబ్బ తాకి కట్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి రక్తం బయటకు వచ్చినప్పుడే క్లాట్ అయ్యి ఆ క్లాటింగ్ మెకానిజం వల్ల రక్తస్రావం ఆగిపోతుంది. కానీ అదే ప్రక్రియ ఒకవేళ ఇంట్రావాస్కులర్ అంటాం, విత్ ఇన్ ద బ్లడ్ వెసల్లో అయితే అది రక్తనాళాన్ని బ్లాక్ చేసేస్తుంది. బ్లాక్ చేసినప్పుడు రక్త ప్రసరణ ఆగిపోతుంది. సో ఇలా జరిగిన దాన్ని మనం ఇస్కీమియా అంటాం, అంటే ల్యాక్ ఆఫ్ బ్లడ్ సప్లై, ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం. కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఈ రక్త ప్రసరణ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ట్రక్స్ వెళ్తున్నప్పుడు ఎలా రోడ్డు లేసిపోతుంటుంది, ఆఫ్టర్ సమ్ టైం పెద్ద పెద్ద ఏర్పడతాయి, ఏమంటారు దాన్ని, పాట్ హోల్స్ ఏర్పడతాయి రోడ్లో. మన వాళ్ళు అది 6 నెలలకో సంవత్సరానికి రిపేర్ చేస్తారు. కానీ మన బాడీ అలాంటిది కాదు, మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ రిపేర్ అయిపోతూ ఉంటుంది. అలా ఎండోథీలియల్ లేయర్ డ్యామేజ్ అవుతుంటుంది, ఇమీడియట్గా దాన్ని రిపేర్ చేసేస్తుంటుంది. కానీ ఏజ్ అవుతూ ఏమవుతుందంటే రిపేర్ మెకానిజం స్లో అయిపోతుంది. కానీ రక్త ప్రసరణ, రక్తపోటు అంటే బీపీ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి యాజ్ వి ఏజ్. సో డ్యామేజ్ ఫాస్ట్గా అవుతుంది, రిపేర్ స్లో అయిపోతుంది. సో అక్కడ డిస్క్రిపెన్సీ ఏర్పడుతుంది బిట్వీన్ డ్యామేజ్ అండ్ రిపేర్. డ్యామేజ్ ఎంత అయిందో అంత రిపేర్ కాకుండా కొద్ది వరకే రిపేర్ అవుతుంది కాబట్టి మిగతాదంతా డ్యామేజ్గా ఉంటుంది. అక్కడ ఆ ఏరియాలో మన కొలెస్ట్రాల్ ఇవన్నీ వెళ్ళి మెల్లగా దాన్ని అథెరోస్క్లెరోసిస్ అంటాం. అది ప్రాసెస్ ఆఫ్ అథెరోస్క్లెరోసిస్. ఒక్కొక్కసారి సడన్ క్లాట్ కూడా ఫార్మ్ అవుతుంది ఈ సబెండోథెలియల్ లేయర్ ఎక్స్పోజ్ అయినప్పుడు టు ద బ్లడ్. అప్పుడు సడన్గా ఆ రక్త ప్రసరణ ఆగిపోయి ఆ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి, మీకు ఇంతకుముందు చెప్పాను లెగ్ ఏరియా, హ్యాండ్ ఏరియా, ఆ ఏరియాస్ అన్నిటికీ ప్రసరణ రాలేదనుకోండి, రక్త ప్రసరణ రాలేదనుకోండి, అప్పుడు ఆ చెయ్యి కాలన్నీ పడిపోతాయి. లెఫ్ట్ సైడ్ అయితే స్పీచ్ ఏరియా కూడా ఉంటుంది, స్పీచ్ కూడా పోతుంది. సో దీన్ని మనము ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం. ఒక్కొక్కసారి రక్తనాళాల్లో కొన్ని చోట్ల ఇదే సేమ్ దీన్ని డీజనరేటివ్ ప్రాసెస్ అంటాము. యాజ్ వి ఏజ్ ఈ రక్తనాళాల్లో ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఒక్కొక్కసారి ఆ వాల్ ఆఫ్ ది బ్లడ్ వెసల్లో చిన్నగా ఒక డ్యామేజ్ అయ్యి అక్కడ నుంచి అలా ఉబ్బిపోయి అది రప్చర్ అయిపోతుంది. అది దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. అది ఏ ఏరియాలో హెమరేజ్ అవుతుందో దాన్ని బట్టి ఆ చెయ్యి, కాలు లేక మాట అవన్నీ అయిపోతాయి అనమాట. ఒక్కొక్కసారి ఈ చిన్న మెదడుకు వచ్చే రక్తనాళాలు ఉంటాయి, దాన్ని బేసిలర్ ఆర్టరీ అంటాము. దాని టెరిటరీలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే
ఫస్ట్ కోమాలో వచ్చేస్తారు పేషెంట్స్. ఎందుకంటే కాన్షియస్నెస్ అనేది ఇట్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ వన్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్. అది దాన్ని మేము బ్రెయిన్ స్టెమ్లో అసెండింగ్ రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటాం. అది కానీ డ్యామేజ్ అయిందనుకోండి పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోతాడు. ఓకే. సో ఎనీ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ వెన్ ఇట్ ఇస్ డ్యామేజ్డ్ అది ఒక నిర్దిష్టమైన రకంగా అది హీలింగ్ అవుతుందన్నమాట. అంటే మనకు వేరే ఆర్గన్స్ లాగా కాకుండా బ్రెయిన్ హీలింగ్ మెకానిజం వేరే ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. చాలా సున్నితమైన ఆర్గన్ ఇది, వెరీ వెరీ ఇంపార్టెంట్ వైటల్ ఆర్గన్ అది. అది బ్రెయిన్ లేకపోతే ఏ అవయవం పనిచేయదు. సో ఆ బ్రెయిన్ ఫంక్షనింగ్ ప్లస్ దాని రికవరీ, దాని హీలింగ్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు దానికి రీజనరేషన్ కెపాసిటీ ఉండదు. ఇప్పుడు స్కిన్ దొక్కపోయింది అనుకోండి, ఇక్కడ మెల్లగా మళ్ళీ కొత్త స్కిన్ వస్తుంది. కానీ బ్రెయిన్లో అట్లా కాదు. కొన్ని సెల్స్ వెళ్ళిపోయాయి అనుకోండి, మళ్ళీ అక్కడ ఉద్భవించవు. చాలా మంది మీలాంటి డాక్టర్స్ చెప్తూ ఉంటారు, హార్ట్కి ఏదైనా అయినా కానీ మనం దాన్ని ఏదో ఒక విధంగా మనం హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేసుకోవచ్చు, కానీ బ్రెయిన్ చేయలేము. బ్రెయిన్కి అది చాలా సెన్సిటివ్ పార్ట్, దాన్ని ఏమి చేయలేము అని చెప్పేసి. ప్లస్ బ్రెయిన్ మార్పిడి చేయలేము, ఇంతవరకు అటువంటి టెక్నాలజీ రాలేదు. సో ఏంటంటే ఇప్పుడు బ్రెయిన్ని మనం రక్షించాలి. సో మేమేం చేస్తుంటామంటే ఇట్లా స్ట్రోక్ పేషెంట్ వచ్చినప్పుడు, మీరు కోమా గురించి అడిగారు, కోమాలోకి ఎప్పుడు వెళ్తారంటే మెయిన్లీ బ్రెయిన్ స్టెమ్ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు. బ్రెయిన్ స్టెమ్లోనే మనకు కాన్షియస్నెస్ లెవెల్ దాని ఏమంటామంటే స్లీప్ వేక్ఫుల్నెస్ సైక్లికల్గా జరుగుతుంటుంది. పగలంతా మనము మేలుకొని ఉంటాము, రాత్రి అవగానే మనకు నిద్ర వస్తుంది, మళ్ళీ ఉదయం దాకా మళ్ళీ మనం మెలకులోకి వస్తాము. ఈ స్లీప్ వేక్ఫుల్నెస్ సైకిల్ ఈస్ కంటిన్యూస్లీ హ్యాపెనింగ్. ఎందుకు అవుతుంది ఇది అంటే చిన్న మెదడులో మనకు అసెండింగ్ రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఒకవేళ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, కంటిన్యూస్గా యుల్ బీ ఇన్ స్లీప్, యూ విల్ నాట్ వేకప్. దాన్ని కోమా అంటాం. సో స్ట్రోక్లో ఒకసారి కోమాలో వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు బ్రెయిన్ రికవరీ ఎట్లా వస్తుంది మరి? రీజనరేషన్ కెపాసిటీ లేదు కాబట్టి హౌ డస్ ఇట్ రికవర్ మరి? రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చిన్న ఏరియా ఆఫ్ స్ట్రోక్ అనుకోండి, చిన్న ఏరియా ఆఫ్ డ్యామేజ్ అనుకోండి, చిన్న రక్తనాళం డ్యామేజ్ అయింది అనుకోండి, అట్లాంటప్పుడు మనకు రికవరీ ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఎలా వస్తుంది రికవరీ అంటే, మనకు కావాల్సిన బ్రెయిన్ కంటే కూడా భగవంతుడు మనకు 100 రెట్లు ఎక్కువ ఇచ్చాడు. సో కొన్ని పార్ట్స్ డ్యామేజ్ అయినా కూడా మిగతా బ్రెయిన్ ఆ పార్ట్స్ డ్యామేజ్ అయిన పార్ట్స్ పనిని నేర్చుకుంటుంది స్లోగా. కొత్త కనెక్షన్స్ డెవలప్ అవుతాయి, కొత్తగా కణాలు ఏమి ఉద్భవించవు, కానీ దీంట్లో కొత్త కనెక్షన్స్ ఫార్మ్ అవుతాయి. సో ఈ కొత్త కనెక్షన్స్ ఫామ్ అవ్వడానికి యూజువల్గా 3 weeks to 3 months, సమ్టైమ్స్ అప్ టు 2 years అంటాం. అలా జరుగుతూ ఉంటుందన్నమాట. అలా హీలింగ్ వస్తుంది. చాలాసార్లు కోమాలో ఉన్న పేషెంట్ మళ్ళీ కాన్షియస్నెస్ లేక వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రక్రియ వల్ల కొత్తగా కనెక్షన్స్ ఫార్మ్ అవుతాయి. రీజనరేషన్ కెపాసిటీ లేకపోయినా రిపేరింగ్ ఎబిలిటీ ఉంటుంది బ్రెయిన్. దాన్ని మేము రెస్టిట్యూషన్ అంటాం. బ్రెయిన్ హీలింగ్ ఈజ్ కాల్డ్ రెస్టిట్యూషన్. అంటే డ్యామేజ్ అయిన పార్ట్ పనిని మిగతా పార్ట్స్ నేర్చుకుంటాయి అనమాట. సో ఒక పేషెంట్ స్ట్రోక్తో వచ్చినప్పుడు మేము ఫస్ట్ చేయాల్సింది ఏంటి, ఇది హెమరేజిక్ స్ట్రోకా ఇస్కిమిక్ స్ట్రోకా అని ఐడెంటిఫై చేయాలి. ఇస్కిమిక్ స్ట్రోక్ అయితే లార్జ్ బ్లడ్ వెజల్ బ్లాక్ అయి ఉంటే వితిన్ ద ఫస్ట్ 3 hours మనం దాన్ని రివర్స్ చేయొచ్చు. లార్జ్ బ్లడ్ వెజల్ అంటే చివరి రెమ్మలు కాదు, మెయిన్ బుడంలోనే బ్లాక్ అయింది అనుకోండి, అంటే రక్తనాళం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, హార్ట్ నుంచి పైకి బ్రెయిన్కి పోయి అలా వెళ్తూ డివైడ్ అవుతూ పోతుంది. ఆ చివరి రెమ్మల్లో ఏదైనా బ్లాక్ ఉంటే దాన్ని మనము స్మాల్ వెజల్ ఇస్కిమియా అంటాం. దానికి మనము ఆ క్లాట్ని డిజాల్వ్ చేయకూడదు కూడా. అదే లార్జ్ వెజల్ అయింది అనుకోండి, ఇక్కడ కానీ కొంచెం పైనకి వెళ్ళిన తర్వాత బ్రెయిన్ లోపల కానీ పెద్ద రక్తనాళంలో సడన్గా క్లాట్ ఫామ్ అయింది అనుకోండి, దాన్ని క్లాట్ బస్టర్స్ ఇచ్చి మనము దాన్ని డిజాల్వ్ చేసేసి మళ్ళీ ఫ్లోని ఏర్పడవచ్చు అనమాట. సో కానీ అది మనం చేసేటప్పుడు అంటే వితిన్ ఫస్ట్ 3 hours చేయాలి. 3 to maximum 3.5 hours 4 hours. అంతకంటే లేట్గా చేస్తే ఏమవుతుందంటే మొత్తం బ్రెయిన్ డ్యామేజ్ అయిన తర్వాత చేస్తే రీపర్ఫ్యూజన్ ఇంజరీ అవుతుంది. అంటే ఇది ఓపెన్ అప్ అయిపోయి కొత్తగా మళ్ళీ బ్లడ్ వెళుతుంది అక్కడికి, బట్ బ్రెయిన్ ఈజ్ నాట్ లివింగ్ దేర్, ఇట్స్ ఆల్రెడీ డెడ్. దాంట్లోకి ఇది వెళ్ళిపోయి బ్లీడింగ్ అయిపోయి చాలా పెద్ద ఇబ్బంది జరుగుతుంది. సో అందుకే ఫస్ట్ 3 hours మనం ఐడెంటిఫై చేసి లార్జ్ వెసల్ ఇస్కిమియా ఉంటే దాన్ని మనం రివర్స్ చేయొచ్చు. కొన్ని కొత్త టెక్నిక్స్ వచ్చాయన్నమాట. ఏంటంటే లైక్ మన క్యాత్ ల్యాబ్లో తీసుకెళ్ళి, అంటే హార్ట్కి ఎలా ఎంజియోగ్రామ్ చేస్తాం అలాగే బ్రెయిన్కి ఎంజియోగ్రామ్ చేసి ఏ రక్తనాళం బ్లాక్ అయిందో అక్కడ వరకు క్యాథెటర్ పెట్టి అక్కడ క్లాట్ బస్టర్ ఇచ్చి ఆ క్లాట్ని డిజాల్వ్ చేయొచ్చు. దాన్ని మనము ఇంట్రా ఆర్టీరియల్ థ్రాంబోలైసిస్ అంటాం. ఈ ఫస్ట్ నేను చెప్పినది ఐవి ఇస్తామన్నమాట ఫస్ట్ 3 hours. అది రివర్స్ కాకపోతే అప్ టు 8 hours వీ క్యాన్ డూ ఇంట్రా ఆర్టిరియల్ థ్రాంబోలైసిస్, స్టిల్ వీ క్యాన్ రివర్స్ ద ఫంక్షన్. అప్పటికి కాలేదు అనుకుంటే మనం ఇంకొక ప్రొసీజర్ చేయొచ్చు. థ్రాంబస్ అంటే థ్రాంబస్ అంటే ఆ రక్తనాళం లోపల రక్తం గడ్డ కట్టింది కదా, దాన్ని మనం తీసేయచ్చు. సో దాన్ని మనం
ఇంట్రాఆర్టికల్ థ్రంబెక్టమీ ఆర్ థ్రంబోలైసిస్ అని అంటాము. దాన్ని అప్ టు 24 అవర్స్ కూడా చేయొచ్చు. ఇప్పుడు కొత్త పద్ధతుల్లో మనము 24 అవర్స్ తర్వాత కూడా మనం రివర్సల్కి ప్లాన్ చేసుకోవచ్చు. అంటే పెద్ద రక్తనాళం బ్లాక్ అయి ఉంటే, పెద్ద రక్తనాళం బ్లాక్ అయి ఉంటే మనకు డేంజర్ ఎక్కువ, ఎందుకంటే లార్జ్ ఏరియా ఆఫ్ ది బ్రెయిన్ గెట్స్ డ్యామేజ్డ్. సో దాన్ని మనం రివర్సల్ చేసే పద్ధతులు ఉన్నాయి. అర్లీగా అటువంటి సెంటర్కి వస్తే, స్ట్రోక్ సెంటర్కి వస్తే ఇది పాసిబుల్. ఎర్లీగా ఐడెంటిఫై చేయాలి. విదిన్ ఫస్ట్ 3 అవర్స్ అయితే మనము ఐవి థ్రంబోలైసిస్ చేయాలి. 3 to 8 అవర్స్ అయితే ఇంట్రాఆర్టికల్ థ్రంబోలైసిస్ చేయాలి. అంతకంటే డిలే అయితే అప్ టు 23 అవర్స్ వీ కెన్ డూ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ థ్రంబెక్టమీ. అంటే ఆ క్లాట్ ఏదైతే ఫామ్ అయిందో దాన్ని మనం ఫిజికల్గా రిట్రీవ్ చేసేయచ్చు. ఇంకా హెమరేజిక్ స్ట్రోక్స్ ఏవైతే ఉన్నాయో, పెద్ద రక్తనాళం బ్లాక్ ఇది రప్చర్ అయ్యి పెద్ద క్లాట్ అయిందనుకోండి, దాన్ని మనం సర్జరీ చేసి ఆ క్లాట్ని తీసేయచ్చు. తీసేసిన తర్వాత, అంటే ఆ క్లాట్ ఎందుకు తీయాలి అంటే చుట్టుపక్కల ఉన్న బ్రెయిన్ని డ్యామేజ్ చేస్తుంది. మనం ఆల్రెడీ చెప్పాను, ఒకసారి బ్రెయిన్ పార్ట్ డ్యామేజ్ అయిందంటే మళ్ళీ రాదు, అది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. సో మనం మిగతా బ్రెయిన్ని రక్షించాలి. దాన్ని మేము బ్రెయిన్ ప్రొటెక్షన్ అంటాం. ఈ మిగతా బ్రెయిన్ రక్షిస్తే అప్పుడు గివెన్ సమ్ టైం, మీకు చెప్పాను 3 weeks 6 weeks 3 months అప్ టు 6 months 1 year 2 years వరకు కూడా కొత్త కనెక్షన్స్ ఫార్మ్ అయ్యి ఫంక్షన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ వీ గివ్ దట్ ఛాన్స్. అందుకోసమే ఆ క్లాట్ని తీసేస్తాం అనమాట. క్లాట్ని తీసేస్తే చుట్టుపక్కల ఉన్న బ్రెయిన్ విచ్ ఈజ్ నార్మల్, విచ్ ఈజ్ నాట్ డ్యామేజ్డ్, విల్ బి ప్రొటెక్టెడ్. లేకపోతే ఈ క్లాట్లో నుంచి రిలీజ్ అయ్యే కొన్ని కెమికల్స్ ఆ బ్రెయిన్ని కూడా డ్యామేజ్ చేస్తాయి. ఓకే, అందుకోసం అది ఆ క్లాట్ని ఎవాక్యుయేట్ చేయాలి. జనరల్గా ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ సార్, ఒకసారి మీరు క్లాట్ని రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ క్లాట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే నార్మల్గా ఇట్లా హెమరేజ్ ఎప్పుడవుతుంది, బీపీ చాలా ఎక్కువైనప్పుడు, రక్తనాళాల్లో ఏదో డ్యామేజ్ అయినప్పుడు, అట్లాంటప్పుడు. సో యూజువల్గా ఈ పేషెంట్స్కి మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి హైపర్ టెన్సివ్ పేషెంట్స్. దాని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము. ఐ టెల్ అబౌట్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ కొంతసేపు తర్వాత. ఈ ఎప్పుడైతే రప్చర్ అయిపోయి పెద్ద క్లాట్ ఫామ్ అవుతుంది కదా, ఆ క్లాట్ తీసిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఎప్పుడు ఉంటుంది, బీపీ పెరిగితే. సో మనం బీపీని చక్కగా కంట్రోల్ చేసుకోవాలి ఆఫ్టర్ సర్జరీ. సర్జరీ అయిన తర్వాత నార్మల్ లెవెల్కి తీసుకొచ్చేయాలి బీపీని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. బీపీ పెరిగిందనుకో మళ్ళీ బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్ రీజన్ వై ఇట్ హెస్ బ్లడ్ ఈస్ బికాస్ ఆఫ్ ద హై బీపీ. మనం బీపీని కరెక్ట్గా కంట్రోల్ చేసుకొని దాన్ని మనం ఐసీయూ సెటప్లో చాలా జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ బీపీని కంట్రోల్ చేసుకుంటూ వెళితే అది మళ్ళీ బ్లీడ్ కాదు. ఇంకొకటి ఏంటంటే స్ట్రోక్ రావడానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. మీకు చెప్పాను, ఏజ్ ఇది వన్ ఆఫ్ దోస్ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే ఏజ్ అవుతూ ఈ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇంకోటి ఏంటంటే దీంట్లో 2 రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. కొన్ని మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము, కొన్ని నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్లో ఏజ్ని మనం చేంజ్ చేయలేము, జెండర్ని చేంజ్ చేయలేము. మేల్స్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ స్ట్రోక్స్ దాన్ విమెన్. మెన్కి ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఏ స్ట్రోక్. తర్వాత జెనెటిక్స్, కొన్ని ఫ్యామిలీస్లో ఫాదర్కి స్ట్రోక్ వచ్చి ఉంటుంది, తాతకు స్ట్రోక్ వచ్చి ఉంటుంది, మళ్ళీ ఇతనికి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో జెనెటిక్స్ ఇవన్నింటినీ మనము చేంజ్ చేయలేము. సో దీస్ ఆర్ ఆల్ నాన్ మాడిఫైబుల్ అనమాట. కానీ దీనిలో ఎట్లాగో చేంజ్ చేయలేము, మనం ఏం చేయలేము. కాబట్టి దాన్ని ఒక పక్కకు పెట్టేసి మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం మాడ్యులేట్ చేసుకోవాలి. అంటే మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ యూజువల్గా 5 నుంచి 6 అని చెప్తాము. ఒకటైతే స్మోకింగ్ మనం స్టాప్ చేయొచ్చు, అవాయిడ్ చేయొచ్చు, తగ్గించవచ్చు అని చేయొచ్చు. స్మోకింగ్ ఇస్ వెరీ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్. రెండోది వచ్చేసి ఆల్కహాల్ ఇస్ అనదర్ రిస్క్ ఫ్యాక్టర్. హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువ ఉన్నదాన్ని మనం తగ్గించుకోవచ్చు మెడిసిన్స్ ఇచ్చి. డయాబెటీస్, తర్వాత హైపర్లిపిడిమియా అంటాం. హైపర్లిపిడిమియా అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం, దాన్ని తగ్గించే మెడిసిన్స్ కూడా ఉన్నాయి. డయట్, ఎక్సర్సైజ్ కూడా చేసి తగ్గించవచ్చు. అండ్ ఫైనల్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒకే చోట కూర్చొని మనం ల్యాప్టాప్ మీద పని చేసుకుంటూ ఉండడము, ఎక్సర్సైజ్ లేకపోవడము, ఇట్లాంటి దాంతో కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఇవన్నింటినీ మనం రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇవన్నీ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ మాడిఫై చేయొచ్చు. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటుంటాం. సో ఇవన్నీ చేస్తే ద ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ స్ట్రోక్ విల్ మచ్ లెస్. అంటే స్మోకింగ్, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్లో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ వెరీ సీరియస్ అండ్ డేంజరస్. అంటే నార్మల్ స్మోకర్కి ఒక నాన్ స్మోకర్కి కంపేర్ చేస్తే ఏ స్మోకర్ హ్యాస్ 7 to 8 times మోర్ రిస్క్ ఆఫ్ గెటింగ్ ఎ స్ట్రోక్ దాన్ నాన్ స్మోకర్. చాలామంది అంటారు అతను స్మోకింగ్ చేయడు, ఆల్కహాల్ తాగడు, ఏం తాగడు, అయినా స్ట్రోక్ వచ్చింది అంటారు. అవును, వస్తుంది. అది 1/8 పీపుల్కి ఓన్లీ. అంటే ఓన్లీ అబౌట్ 12%, 13%కి నాన్ స్మోకర్స్ కూడా వస్తుంది. కానీ స్మోకర్స్ మిగతా వాళ్ళందరూ స్మోకర్సే ఉంటారు. ఓకే, 80 to 90% ఆఫ్ ది స్ట్రోక్ పేషెంట్స్ విల్ బి హ్యావింగ్ స్మోకింగ్ యాజ్ ద మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్. స్మోకింగ్, ఆల్కహాల్ ఆల్మోస్ట్ 2 times మోర్ రిస్క్, హైపర్ టెన్షన్ 3 times మోర్ రిస్క్, డయాబెటీస్ 4 times మోర్ రిస్క్. ఈ అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి ఒకే వ్యక్తికి, రిస్క్ ఫ్యాక్టర్స్ డోంట్ యాడ్ అప్. అంటే స్మోకింగ్కి 7 times మోర్ రిస్క్, ఆల్కహాల్కి 2 times మోర్ రిస్క్,
హైపర్ టెన్షన్కి 3 times మోర్ రిస్క్, డయాబెటీస్ 4 times మోర్ రిస్క్, ఇవన్నీ యాడప్ కావు. 7 + 3 + 2 + ఇట్లా యాడప్ కావు, దే మల్టిప్లై. అంటే అర్థం ఏంటి, స్మోకింగ్ 7 times రిస్క్ అని చెప్పాను, 7 to 8 times. ఆల్కహాల్ 2 times రిస్క్ అన్నాను. ఇవి రెండు ఉన్న వాళ్ళకి 7 + 2 9 times కాదు రిస్క్, 7 to 2 14 times రిస్క్. సెడెంటరీ లైఫ్ స్టైల్ హ్యాస్ 5 times రిస్క్ కంపేర్డ్ టు నాన్ సెడెంటరీ. 5 times రిస్క్ అంటే అర్థం ఏంటి, ఒక స్మోకర్ ప్లస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకు 7 into 5 35 times మోర్ రిస్క్. సో ది రిస్క్ ఫ్యాక్టర్స్ విల్ మల్టిప్లై, దే డోంట్ యాడ్ అప్. సో అందుకే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళని ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని తగ్గించేయాలి. అంటే స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళని స్మోకింగ్ తగ్గించడం. ఇవన్నీ కాకుండా స్ట్రెస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో స్ట్రెస్ ఈజ్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 10 times మోర్ రిస్క్ దాన్ ఎ పర్సన్ హూ ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ స్ట్రెస్. సో స్ట్రెస్ తగ్గించడానికి మెడిటేషన్, యోగా ఇట్లాంటివన్నీ ఉంటాయి, ఎక్సర్సైజ్, ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తూ పోతే దెన్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ స్ట్రోక్ early in life is reduced. At the age of 90-95, everybody can get a stroke. And that's how we all die actually. But a person who is 30-40 was a stroke, that is disease antam. What happens at the end of our life, that is not a disease. That is the way to go out. Thank you, sir.